ఆడపిల్ల వెనకటి రోజుల్లో ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే పరిస్థితులు ఉండేవి. వెనకటి కాలంలో కనీసం వారిని బాహ్య సమాజంలోనికి అంత తొందరగా పంపించేవాళ్ళు కాదు. చదువుకోవాలని ఆశ అనేక మందికి ఉన్నప్పటికీ ఆడపిల్లలకి ఏం చదువు, వాళ్ళు చదివి ఏం ఉద్ధరించాలి అని చెప్పి వారి యొక్క ఆశలను మధ్యలోనే త్రుంచివేసేవాళ్ళు. చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. వెనకటి రోజుల్లో చదువుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. పల్లెటూర్లలో అయితే కేవలం 5వ తరగతి వరకు మాత్రమే ఉండేది. 10వ తరగతి చదువుకోవాలంటే ఖచ్చితంగా పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి ఆనాడు. చాలామంది వాగులు వంకలు దాటుకొని పక్క గ్రామాలకు కాలినడకన వెళ్ళి చదువుకొని ఆ రోజుల్లో ఎవరైతే చదువుకున్నారో చాలామంది ప్రయోజకులై మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వ్యక్తులను చూడవచ్చు. వెనకటి కాలంలో ఎక్కువగా ఆడపిల్లల పట్ల కొంత వివక్షత అనేది ఉండేది. ఆడపిల్లలకి ఏం చదువు, పెళ్లి చేసి బయటికి పంపిస్తే మీకు ఒక బాధ్యత అనేది తీరిపోతుందనే దృక్పథంతో ఉండేవాళ్ళు. మన నాయనమ్మలు జేజమ్మలు వీళ్ళు కూడా వెనకటి ఆచారాల ప్రకారం ఆడపిల్లను బయటికి పంపించకూడదు, ఆడపిల్లలకి ఏం చదువు అనే కట్టుబాట్లు ఆచార వ్యవహారాల వలన చాలామంది ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు సైతం వివాహాలై వంటింటికి మాత్రమే పరిమితమయ్యారు. ఆనాడు పరిమితమైన అవకాశాలు ఉన్నాయి. కానీ నేటి తరం మారింది. ఆడపిల్లలు అనేక రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు. అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, అనేక ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, అనేక రంగాలలో ఇంకా స్వయం సమృద్ధిని సాధిస్తూ ఉన్నారు. వ్యాపారాలను స్వయంగా వారే నిర్వహించేటటువంటి పరిస్థితులు నేటి దినాలలో అనేక మందిని చూస్తూ ఉన్నాం. నిజంగా మహిళలు అనేక రంగాల్లో నేడు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా అలాంటి వివక్షత నుండి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఈనాడు భార్య భర్త ఇద్దరూ కూడా అనేకలు ఉపాధ్యాయులుగా కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వారి యొక్క కుటుంబానికి ఒక పునాదిని ఏర్పరచుకుంటూ ఉన్నారు. నేటి దినాలు మారినాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లల యొక్క ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే చాలామంది ఎన్నో ఆడపిల్లల పట్ల అత్యాచారాలు, ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మను చూడండి. మన తోటి చెల్లిని, అక్కని మనం చూస్తే ఏ రకమైన భావాన్ని మనం కలిగి ఉంటామో ఆ రకమైన భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఈ సమాజం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆడపిల్ల చదువుతుంది, ఎదుగుతుంది. భావి భారత నిర్మాణంలో వారి యొక్క పాత్ర చాలా అమోఘం. ఒక బండికి 2 చక్రాలు ఉన్నట్టుగా, మనిషికి 2 కళ్ళు ఉన్నట్టుగా పురుషులు స్త్రీలు సమానత్వం దిశలో ఎదిగినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈనాడు అనేకులు విదేశాల్లో సైతం చదువుకొని వారు బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ ఉన్నారు. ఆడపిల్ల దేంట్లో కూడా తక్కువ కాదు. ఆడపిల్ల పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంది. వారి పట్ల మనం సరైన వైఖరిని ప్రదర్శించాలి. అప్పుడే భావి భారత నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో పథకాలు, చదువుల్లో రాయితీలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
ఇలా వాళ్ళకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. వాటిని ఒక నిచ్చెనగా ఉపయోగించి అభివృద్ధి చెందాలి. ఆడపిల్లలను చదవనిద్దాం, ఎదగనిద్దాం. వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిద్దాం. మన తోటి మహిళలు పట్ల మనం తోటి ఆడపిల్లలను కూడా సొంత చెల్లెలుగా, సహోదరులుగా భావనతో చూసినప్పుడు వారికి ఒక భద్రత కలుగుతుంది.